సంబరాలు ఉంటాయి. పబ్లిక్ అయితే సంబరాలు ఎప్పుడు చేసుకోరు. ఈ ప్రభుత్వం వస్తే మేము బాగుపడ్డామా లేదన్నది వాళ్ళ మనసులో ఉంటుంది. ఏ మేరకు లబ్ధి పొందారు, వాళ్ళకి రూపాయి ఏమైనా సంపాదించుకోవడం పెరిగిందా, వీళ్ళు సంపద సృష్టిస్తామన్నారు కదా, ప్రజల ఆదాయ వనరులు పెంచుతాం, ఏదో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చేటట్టు చూస్తానని కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఇది భవిష్యత్తులో ఇప్పటికి తలసరి ఆదాయం పెంచుతాం, వ్యక్తి జీవితం పెంచుతాం అని చెప్పారు. అది వచ్చిందా లేదా అన్నటువంటిది ఓసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటారు. మనం దైనందిన జీవితంలో రోజు బోలెడు పనులు ఉంటాయి. ఎవరికాడ వ్యాపారం చేసుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, గుమస్తాగిరి చేసుకుంటామా, కూలీ పని చేసుకుంటాం, ఏదో పని ఉంటుంది. పని పాట లేకుండా కూర్చుని చర్చించుకోవడం ఏమి ఉండదు. ఖచ్చితంగా చర్చ అనేటటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్లో నడుస్తుంటుంది. ఏం సాధించారు ఏంటి అన్నట్టు. ఇదివరకు రూపాయి వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా లేదా, ఇదివరకు రోజున ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది. అప్పుడు ఎప్పుడైనా సరే మీరు రోజు ఎక్కడ ఎందుకు మీరు చూస్తుంటారు, నెల నెల టైంకి జీతాలు ఇచ్చేటటువంటి సంస్థ గురించి ఎవడూ చర్చించడు. ఒక నెల జీతం ఆపగానే చర్చ వస్తుంది. ఎప్పుడు ఇస్తారో తెలియని సంస్థల గురించి ఎవడూ చర్చించడు. ఎప్పుడు ఇచ్చే సంస్థ ఒక నెల తేడా వచ్చిందంటే గనక అది ఆ సామెత ఉంది కదా, ఎప్పుడు పెట్టినా పెట్టేది. అట్లాగే 5 ఏళ్ల పాటు ఎప్పుడు పెట్టినప్పుడు దాని గురించి ఏం చర్చించుకోవాలా, అది మా హక్కు కింద ఫీల్ అయ్యారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమి ఇవ్వకుండానే ఇస్తున్నామంటే ఫస్ట్ ఏడాది నథింగ్, ఒక్క గ్యాస్ బండ్ వచ్చింది, ఆ డబ్బులు కూడా అందరికి రాల. ఆ పెన్షన్ డిఫరెంట్, పెన్షన్ నాట్ సూపర్ 6.